చిన్ని ప్రార్థన చేసుకుని మరలా వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధమైన నామలెక్కలను స్తోత్రాలు నాయన. మా దీన సంఘాన్ని మీరు ప్రేమించి ప్రతి ఆదివారము తండ్రి చక్కని వర్తమానాల ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని మీరు ప్రారదోలి, అయా అనంత జ్ఞానైన నీవు అజ్ఞానినైన నన్ను ప్రభు నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామం బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండ 49వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, నఫ్తాలి విడవబడిన లేడి, అతడి ఇంపైన మాటలు పలుకును అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యాకోబు తన యొక్క వ్యక్తిగత జీవితంలో తాను ఎదిగినటువంటి పరిస్థితుల ప్రభావ రీత్యా కొంచెం చెడ్డ సాక్ష్యాన్ని కూడగట్టుకున్నాడు. యాకోబు తన జీవితంలో ఒక అబద్ధికుడని, ఒక మోసగాడని, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఆస్తిని, తనకున్నటువంటి జ్యేష్ఠత హక్కుని కాజేశాడనేటువంటి ఒక సాక్ష్యాన్ని యాకోబు మూటకట్టుకున్నాడు. అలాంటి యాకోబు తన జీవితంలో దేవునికి దగ్గరగా బ్రతికి తన జీవితాన్ని మార్చుకుని నా శాపగ్రస్తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన కేవలం ఈ భూలోక సంబంధమైన విషయాలే కాదు, ఆత్మ సంబంధ విషయాలు కూడా మనోనేత్రాలతో గ్రహించేటువంటి జ్ఞానమును నాకు దయచే ప్రభు అని చెప్పి దేవుని బంగారు పాదాలు పట్టుకుని యాకోబు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి కృప యాకోబు కనుపరిచాడు. అలా యాకోబు తన చనిపోయేటువంటి చివరి దినాలలో తనకున్నటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరు కూడా రాబోయే తరానికి, రాబోయే దినాలలో ఏ విధంగా వాళ్ళు మారబోతున్నారో, వాళ్ళ జీవితాలు ఏ విధముగా మారబోతున్నాయో, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు అనుభవించేటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, వాళ్ళు అనుభవించే శాపాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా గ్రహించినటువంటి యాకోబు ముందుగానే ఒక్కొక్కరిని పిలిచి కొంతమందిని ప్రార్థన చేసి ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందిని శపించిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ జీవితాలని, వాళ్ళ యొక్క బ్రతుకులని కొన్ని జంతువులతో ముడిపెట్టి ఆ జంతువులకు ఉండే స్వభావాలని వాళ్ళ పిల్లలకి ఆపాదించి మీరు ఎలాగవుతారని చెప్పి కొంతమంది గాడితోని, గార్ధాభంతోని, అలాగే మనం చూసినట్లయితే కొదమసింహంతోని, ఇక్కడ మనం చూసినట్లయితే మనం చదివించుకున్న వాక్య భాగంలో నుంచి నఫ్తాలి విడవబడినటువంటి లేడీ అని చెప్పి ప్రస్తావించాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విలువైన పాఠము, ప్రతి జంతువు, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి దాన్ని బట్టి మానవాళికి దేవుడు ఏదో ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించాలనుకుని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఈ యొక్క జింక లేదంటే దుప్పి, జింక లేదంటే కనుక లేడి, ఇవన్నీ కూడా ఒకే జంతువుకు సంబంధించినటువంటి పదాలు, పేర్లు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ యొక్క జింకలో నుంచి, ఈ జింక మనకు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠాలు ఒక్కొక్కటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 42వ కీర్తన మొదటి 2 వచనాలు. కీర్తన గ్రంథము 42వ కీర్తన మొదటి 2 వచనాలు. కోరాహు పిల్లలు రాసినటువంటి కీర్తన. దుప్పి నీటి వాగు కోసము ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తనాకారుడైన కోరాహు యొక్క పిల్లలు దుప్పి నీటి వాగు కోసం ఆశపడినట్లుగా నా ప్రాణము జీవం గల దేవుని సన్నిధి కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ అని చెప్పి అక్కడ ప్రస్తావించారు. హెబ్రీ భాషలో తృష్ణ అనే పదానికి అర్థాలు మనం చూసినట్లయితే లోతైన భావము, నిరంతరం ఉండేది లేదా తీరని కోరికగా మిగిలేది అని చెప్పి ఈ పర్యాయ పదాలన్నీ కూడా ఈ యొక్క తృష్ణ, ఇంగ్లీష్లో ప్యాంట్, ఈ యొక్క తృష్ణను గూర్చి ఇన్ని హెబ్రీ భాషలో ఇన్ని పర్యాయ పదాలు అక్కడ లిఖితమై ఉన్నాయి. అందులో మొట్టమొదటి మనం చూస్తే చాలా లోతైనది. ఇంకా మనం చూసినట్లయితే కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయేది కాదు, నిరంతరం నిలిచేది. మూడవదిగా ఎంతగా ప్రభుని స్తుతించినా, ఎంతగా ప్రభుని కనపరిచినా ఆశ తీరనది. ఆశ తీరనటువంటి ఉన్నతమైన అనుభవం ఈ తృష్ణకి సంబంధించినది.
దుప్పి నీటి వాగు కోసం ఆశపడినట్లుగా, ఆశ అనే మాట సర్వసాధారణంగా చిన్నగా కోరిక అనేది కాదు. తృష్ణ అంటే గనక లోతైనటువంటి తీరని కోరికగా ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. దుప్పిల గురించి మనం చూసినట్లయితే వేటగాడి ఊరిలో నుంచి కావచ్చు, సింహాల యొక్క బారి నుంచి కావచ్చు, ఎండకి అలిసిపోయిన పరిస్థితి కావచ్చు, సొమ్మసిలిపోయినటువంటి యొక్క జింకలు నీటి దాహముతో అలవటిలిచ్చిపోతున్నప్పుడు అవి ఎక్కడ కనిపించి అక్కడ మురికి వాటర్ త్రాగడానికి ఇష్టపడదు. కానీ ప్రవహించేటువంటి సెలయేళ్ళు ఎక్కడున్నాయి, ప్రవహించే సెలయేళ్ళ యొక్క శబ్దం ఎక్కడ వస్తుంది అని చెప్పి ఇవి గ్రహించి సుదూర ప్రాంతం అనేది వేగంగా వెళ్ళి ఆ దూర ప్రాంతంలో కనుగొన్నటువంటి ఆ వాగును చూసి ఆ వాగులోకి వెళ్ళి మనసారా నీళ్లు తాగి సంతోషముగా ఆ నీటిని ఆస్వాదించుకుంటూ అవి ఆ నీటిని గ్రహిస్తూ ఉంటాయి. అలాగే ఈ భూలోకంలో పుట్టిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ఏదో సర్వసాధారణంగా ఈరోజు ఆదివారం కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం కాబట్టి వెళ్ళి అలా వచ్చేద్దాం అనే ఆలోచనతో కాకుండా పరిశుద్ధమైన దేవుని సన్నిధానానికి ఒక వాగు దగ్గరికి ఈ యొక్క జింక ఏ విధంగా తృష్ణ కలిగి వెళ్తాదో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తృష్ణ కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, దేవుని ఆనందాన్ని నేను పొందుకోవాలి, దేవుని సంతోషాన్ని నేను పొందుకోవాలి. తనువు తీరా నా జీవితంలో నిజముగా ఎన్నడూ కూడా మర్చిపోయినటువంటి నూతనమైనటువంటి ఆనందాన్ని నా ప్రభు సన్నిధిలో నేను పొందుకోవాలి. ఎంతగా ప్రభుని ఆరాధించినా, ఎంతగా ప్రభుని కొనియాడినా నా జీవితంలో ఆశ తీరట్లేదు, నా జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా ఆరాధించినా నేను సంతృప్తి పడతలేదు అనేటువంటి ఉన్నతమైన అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు కూడా రావాలని కోరహు ఆ విధంగా కోరుకున్నాడు. జీవం గల దేవుని సన్నిధి కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని వాక్యాన్ని ప్రేమిట్లారు, ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఈ విధమైన ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు, ఈ రకమైన సంతోషాన్ని అనుభవించగలుగుతున్నారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ సమాజానికి ఆదివారం అంటే కేవలం హాలిడే, ఆదివారం అంటే గనక వీకెండ్. 6 రోజులు కష్టపడ్డాం, 7వ రోజున భార్య పిల్లలతో కలిసి ఏదైనా ప్రాంతానికి వెళ్ళి సంతోషంగా తిరిగి వద్దాం, మైండ్ని ఫ్రెష్ చేసుకుని వద్దాం. ఈ రకమైన ఆలోచన విధానంతోనే మనం బ్రతుకుచున్నామే కానీ ఈ రోజున పరిశుద్ధమైన దినము 6 రోజులు దేవుడు కాపాడాడు, ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ప్రభుని మనసారా శుద్ధిందామా, ప్రభుని గణపరిచి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మన జీవితంలో పొందుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్దామనేటువంటి భావన ఈ రోజున క్రైస్తవ సమాజంలో కరువైపోతూ ఉంటుంది, కనుమరుగైపోతూ ఉంటుంది. అందరూ కూడా సర్వసాధారణమైనటువంటి ఆశతోనే ప్రభు దగ్గరికి వస్తున్నారు. లోతైన ఆశ, నిరంతరం నిలిచే ఆశ, పరిస్థితులు బట్టి మారిపోలేని ఆశతో ఈ రోజున ప్రభు సన్నిధిలో కూర్చునేటువంటి సమాజం కరువైపోతుంది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దయచేసి వాక్యం ప్రేమిట్లారా, దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనలో ఉన్న మకరందాన్ని, ఆయనలో ఉన్న సంతోషాన్ని, ఆయనలో ఉన్న ఆనందాన్ని, ఆయనలో ఉన్నటువంటి సంతృప్తిని ప్రతి ఒక్కరూ కూడా హృదయాల్లో మోసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, 143వ కీర్తన 6వ వచనం, 143వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. 143వ కీర్తన 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన జీవితాన్ని దావీదు దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆసక్తిని, దేవుని పట్ల అతను కలిగి ఉన్న తృష్ణని ఎలా మాట్లాడుతున్నాడంటే, దేవా ఎండిపోయిన భూమి ఎంత నీరు పోసినా, ఎంత నీరు ఆ యొక్క భూమి మీద ప్రవహించినా ఆ నీరంతటినీ కూడా ఏ విధంగా లాక్కుంటాదో, ఆ నీరంతని ఏ విధంగా గ్రహించుకుంటాదో, ఆ విధంగా ఎండిపోయిన భూమి ఏ విధముగా ఉంటాదో నా జీవితము కూడా నీ కొరకు ఆ విధముగా ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ రకమైనటువంటి ఆశ దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. ఈ రకమైన తృష్ణ నా దేవుని కొరకు కలిగి ఉండడానికి దేవుడు మనందరికి కూడా కృప చూపించును గాక. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఒక తృష్ణతో ప్రభు సన్నిధికి రావాలి. దేవుని దగ్గర నుంచి ఆనందాన్ని మోసుకుపోతామనేటువంటి తృష్ణతో ప్రభు సన్నిధికి రావాలి. మనశ్శాంతిని తీసుకువెళ్తామనే తృష్ణతో ప్రభు సన్నిధికి రావాలి. ప్రభుని ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా నేను రుణస్తున్నా భావనతో ప్రభు సన్నిధికి వచ్చి ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి దేవుడు సహాయం చేయను గాక. ఇక రెండవదిగా దుప్పుకున్నట్టు రెండవ సహజ గుణం మనం చూసినట్లయితే లేవియాకాండ 11వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండ 11వ అధ్యాయము
3వ వచనం. ఈ మాటలో మనం చూసినట్లయితే గనక మోషే గారికి దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేసి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఇలా సమాచారం తెలియచేయి, ఏది తినగలిగినటువంటి జంతువు, ఏది తినకూడదు, ఏది పరిశుద్ధమైన జాబితాలోకి వస్తుంది, ఏది పరిశుద్ధ జాబితాలోకి రాదు, ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే దాన్ని దేని పడితే అది వాళ్ళు భుజించకూడదు అని చెప్పి, కొన్ని పరిశుద్ధమైన జంతువులు, కొన్ని అపవిత్రమైన జంతువులు అని చెప్పి కొన్ని రకాలుగా విభజించారు. ఆ విభజన దేని ప్రకారం జరిగిందంటే, ఏ జంతువు అయితే గనక 2 డెక్కలు కలిగి ఉంటాదో, ఏ జంతువు అయితే గనక నెమర వేసే స్వభావం కలిగి ఉంటాదో అది పరిశుద్ధమైన జాతికి చెందినది. ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి యొక్క జింక 2 డెక్కల గలది, అది నెమర వేసేటువంటి స్వభావం గలది, అందు కాబట్టి అది పరిశుద్ధమైనది అనడానికి ఒక ఆధారం అనేది ఉంది. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా జింక నుంచి నేర్చుకోమంటున్నటువంటి 2వ పాఠము, ప్రతి ఒక్కరము కూడా మన జీవితాలలో 2 రెక్కలు దేని సూచిస్తుందంటే సెపరేషన్, అనగా ప్రత్యేకించబడిన జీవితం. మనమందరం కూడా వేరీ చేయబడిన జీవితం, లోకములో నుంచి, చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి వెలుగులోనికి ప్రత్యేకించబడిన జనాంగము అనే భావన కలిగి ఉండాలి. మన రక్షించబడిన నాటిన దినమున ఎస్కేల్ గ్రంథకర్త అంటాడు కదని, నువ్వు పుట్టిన దినమున నీ నాభిసూత్రము కొయ్యబడలేదు అంటున్నాడు. అంటే మనమందరము కూడా ఈ లోకం అనేటువంటి ఈ లోకములో నుంచి ప్రత్యేకించబడినప్పుడు మనం ఈ లోకముతో ఉన్నటువంటి ఆ బాంధవ్యాలని మనమందరం కూడా తెంచుకునేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కీర్తనాకారుడు మొదటి కీర్తన అంటాడు కదండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవకుండా, అపహాసులు కూర్చుండే చోట కూర్చోనకుండా దేవారాత్రులు యెహోవా వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది. కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారుగా, అపహాసుకులు ఎవరైతే కూర్చుంటారో ఆ ప్రదేశాల్లో కూర్చోనకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ సెపరేషన్, అనగా వ్యక్తిగత ఏర్పాటు అనే మాటకు మనం టక్కన గుర్తొచ్చేది ఎవరంటే భక్తుడైనటువంటి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు ఆ రాజుగారు ఇచ్చేటువంటి భోజనము చేసి తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని చెప్పి తాను ప్రత్యేకపరుచుకుని, వ్యక్తిగతంగా తాను పరిశుద్ధపరుచుకుని తాను సెపరేట్గా ఉండాలని నాకొద్దు అని చెప్పారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు దానియేలుకి ఎంత ఉన్నతమైన కృప ఇచ్చాడంటే, దానియేలు బబులోను దేశంలో 3 రాజ్యాలు మారిపోయినాయి, 3 రాజులు మారిపోయారు, కానీ దానియేలు సింహాసనం మాత్రం అలాగే నిలిచి ఉంది. దానియేలు యొక్క స్థానం మాత్రం ఆ విధంగానే విస్తరించింది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా దేవుని కొరకు నీకు నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం, ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా గణపరిచే విధానము ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం చాలాసార్లు వాక్యాల్లో విన్నాం, లేవీయులు తాము ఆ అపవిత్రమైనటువంటి ప్రజల్లో నుంచి ప్రత్యేకపరుచుకున్నారు. ఆ ప్రత్యేకపరుచుకున్న లేవీయుల్ని దేవుని సేవ చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దానియేలు ప్రత్యేకపరుచుకున్నాడు, ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. యేసేపు ప్రత్యేకపరుచుకున్నాడు, ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగాడు. ఇలా బైబిల్ చరిత్రలో మనం చూస్తే అనేక మంది వాళ్ళ జీవితాన్ని ప్రత్యేకపరుచుకుని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. వినడం అనేది ఎంత ముఖ్యమో దాన్ని ధ్యానించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ జింకలు ఆహారం తిన్న తర్వాత అవి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయి. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఇక్కడ విన్న వాక్యాన్ని ఈ వారమంతా కూడా నెమర వేసుకుని, దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుడు నన్ను ఏ విధంగా జీవించమన్నాడు, ఎలా జీవించకూడదని చెప్పాడు, నాలో పెంపొందించేసుకోవాల్సినవి ఏమున్నాయి, నాలో కట్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి అని చెప్పి వాక్యపు వెలుగులో మన జీవితాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ధ్యానించేటువంటి కృప ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక మూడవ సందర్భం, ఈ జింకను గూర్చుని రాయబడినటువంటి ప్రస్తావన 3వ సందర్భం, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం సొలొమోను గారి యొక్క భోజన బల్లను గూర్చి అక్కడ ప్రస్తావించబడతాది. అనేకమైనటువంటి రుచికరమైన ఆహార పదార్థాలన్నీ కూడా సొలొమోను గారి యొక్క రాజుగారి యొక్క భోజన బల్ల దగ్గరికి పరిశుద్ధమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకురాబడింది. అపవిత్రమైనది ఏది కూడా ఆ యొక్క బల్ల దగ్గరికి తీసుకురాబడలేదు. అంటే ఈ యొక్క ఎర్రని జింక యొక్క మాంసమును కూడా అక్కడికి రాజు యొక్క బల్ల దగ్గరికి తీసుకొచ్చారని
బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం రాయబడింది. అంటే దాని అర్థం మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధమైనటువంటి జంతువు. ఈ రోజున పరిశుద్ధమైనది కాబట్టి రాజుగారి యొక్క బల్ల దగ్గర తీసుకురాబడింది. ఈ రోజున దేవుని సన్నిధానికి వచ్చి మనం కూడా బలలో పాలు పంచుకున్నప్పుడు బల్ల మనకేం చూపిస్తుంది? పరిశుద్ధుని యొక్క రక్త ప్రోక్షణ జరిగిందని చెప్పి నీకు ప్రస్తావించబడుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క బల్ల మీద సన్నిధి రొట్టె ఉన్నదని చెప్పి మనకు తెలియజేయబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క జింక రాజుగారి యొక్క భోజన పదార్థాల దగ్గరికి తీసుకురాబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ బల్ల మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాలు పంచుకునేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సాదృశ్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి బలలో పాలు పంచుకునే మనందరం కూడా దేవుని యొక్క రక్తాన్ని పరిశుద్ధ రక్తముగా, దేవుని యొక్క శరీరాన్ని ఆయన పరిశుద్ధమైన శరీరముగా భావించి మనమందరము కూడా బలలో పాలు పంచుకుని నిత్య జీవానికి వారసులు అవడానికి మనం సిద్ధపరచబడుతున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే గనక జింకను గూర్చినటువంటి ఉన్నతమైన అనుభవాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. జింక ఎప్పుడు కూడా ఎలా కనిపిస్తుంది అంటే సాధువుగా కనిపిస్తుంది, మృదువుగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా కోపం కనిపించినట్లుగా మనకు కనిపించదు. మీరు చూసినట్లయితే జియోగ్రఫీ టీవీలో గట్టా చూస్తూ ఉంటారు. జింక ఎప్పుడు కూడా దాని చూపులు కానీ దాని యొక్క ప్రవర్తన కానీ చూడముచ్చటగా ఉంటుంది, కానీ సింహం వలె ఎప్పుడు చంపేద్దామన్నట్లుగా ఎన్నడూ కూడా చూడదు. హల్లెలూయా. రైట్. సాతాను దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సాతాను దేవుడు దేంతో పోల్చాడంటే కొదమ సింహంతో పోల్చాడు. ఓకేనా? ఓకే. బైబిల్ గ్రంథం ఆయా విషయాల్ని ఎంత చక్కగా ప్రస్తావిస్తుందంటే యేసు ప్రభు వారిని యోధా గోత్రపు కొదమ సింహంగా ప్రస్తావించబడింది. పేతురు భక్తుడు మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మెలకుగా ఉండండి, అపవాదైన సాతానుడు గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు తిరుగులాడుచున్నాడు అని చెప్తాడు. అంటే సాతాన్ని కూడా సింహంతో పోల్చాడు. సింహానికి ఉండేటువంటి సహజ గుణాలు చూద్దాం, అలాగే జింకకు ఉన్నటువంటి సహజ గుణాలు మనం చూద్దాం. జింక గంటకి 56 కిలోమీటర్ల నుంచి 64 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తారు, అంత వేగంతో. జింక ఏదైనా కానీ వాగును కానీ ప్రమాదాన్ని కానీ తప్పించుకోవడానికి ఇంచుమించుగా 10 అడుగులు ఎత్తు ఎగిరి అది దూకగలదు, అంత సామర్థ్యం కలదు. ఎందుకంటే దాని శరీరం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, దాని కాళ్ళు అన్నవి చాలా తేలిగ్గా ఉంటాయి. కాబట్టి అది వేగంగా పరిగెట్టగలదు, వేగంగా దూకగల సామర్థ్యం దానికి కలిగి ఉంటుంది. ఈ యొక్క జింకతో పోలిస్తే ఈ సింహం అనేది అంత వేగంగా పరిగెట్టకపోయినా కానీ సింహానికి ఉండేటువంటి సహజ గుణం ఏంటంటే అది వేటాడాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎదురుగా ఉన్నటువంటి ఆ జింకలను చూసి ఈ సింహం అనేది గర్జిస్తుంది. ఎప్పుడైతే గర్జిస్తాదో, కేక వేస్తాదో, ఆ గర్జింపుకి ఈ యొక్క జింక ధైర్యాన్ని కోల్పోయి చచ్చిపోతాను అనేటువంటి ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి వేగంగా వెళ్ళలేకపోతుంది. అంతేకాకుండా సింహానికి ఉండే సహజ గుణం మీరు చాలా చూసుంటారు. సింహానికి ఉండే సహజ గుణము జింకను వేటాడడానికి వెళ్తున్నప్పుడు నేను దానికిలాగా పరిగెట్టలేను, దాని వెనక అంత వేగంగా నేను వెళ్ళలేను, కానీ దీన్ని పట్టుకుని తినాలి, ఏం చేయాలి అని చెప్పి జింకను పట్టుకోవడానికి సింహం అనేది చాలా స్లోగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా జాగ్రత్తగా ఈ యొక్క జింక ఉన్న దాని దగ్గరికి ఇంకా 100 మీటర్ల దూరం ఉందనగానే ఆగిపోద్ది. ఈ విషయాన్ని ఈ యొక్క జింక కనిపెట్టేది. ఎందుకంటే జింకకి పెద్ద చెవులు ఉంటాయి. జింక దొరికిన ఆహారాన్ని తినేటువంటి ఆ క్రమంలో తను మర్చిపోయేటట్లుగా ఉండదు. అది ఆహారం తింటానే ఉంటుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. అది ఆహారం తింటానే ఉంటుంది, అస్తమాటు పైకి లేచి శత్రువు అనబడిన వాళ్ళు ఎవరన్నా వస్తారని చూస్తుంది. అది తింటానే ఉంటుంది, చెవిలో నుంచి ఏదైనా శబ్దం వస్తుందని చెప్పేసి గ్రహిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క జింక మనకి ఏమి నేర్పిస్తుందంటే ఒక ఉన్నతమైనటువంటి గ్రహించే శక్తి, నిగ్రహ శక్తి, ఇంకా చురుకైనటువంటి పరిస్థితి, మెలకు కలిగిన జీవితం ఈ జింక మనకు నేర్పిస్తుంది. మనం మెలకు కలిగిన వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క జింక అంత మెలకుగా ఉన్నప్పటికీ కూడా
అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సింహం అనేది ఈ యొక్క కుయుక్తితో, అది ఎలాంటిదంటే మోసగించే స్వభావం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో అపవాది తనకు సమయము కొంచెమే ఉందని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మన యొద్దకు వస్తున్నాడు అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సాతాను మనం మోసపుచ్చుటట్లుగా సాతాను తంత్రం మన ఎరగని వారము కాదు. అంటే తంత్రాలు, వాడు కొన్ని తంత్రాలు వాడతాడు. మీరందరూ అనుకున్నట్లుగా సాతానుడు నల్లని వస్త్రాలు వేసుకుని, జుట్టు అంతా విరబోసుకుని, అంతేకాదు కాటుకి పెట్టుకుని, 2 పళ్ళు కూడా బయట పెట్టుకుని నేను సాతాన్ని అని చెప్పి మనకు టీవీలో చూపించినట్లుగా ఉండడు. సాతానుడు ఎలా ఉంటాడంటే కుయుక్తితో వస్తాడు. ఈ జింకను చంపడానికి, అంత మెలకువ కలిగినటువంటి జింకను చంపడానికి ఈ యొక్క సింహం ఏ విధంగా అయితే కనుక అడుగుల్లో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా 100 మీటర్ల దూరం వచ్చేసి ఆగిపోయి ఒకేసారి వేగంగా గర్జించుకుని వెళ్ళి ఆ యొక్క జింక మీద పడి తినేస్తాదో, అలాగే ప్రతి క్రైస్తవుని జీవితం మీదకి అపవాదైన సాతానుడు తన కొంచెమే సమయం ఉందని ఏర్పరచబడిన వారిని సైతము సాతానుడు దాడి చేసి కొన్ని తంత్రాల చేత, కొన్ని రకాల మోసాల చేత అనేక మంది క్రైస్తవుల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు మింగే ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి సమయం చాలా కొంచెం ఉందని వాడు గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఆ యొక్క సాతాను యొక్క తంత్రాలలో, సాతాను యొక్క ఉరిలో, గర్జించే సింహంగా భావిస్తున్నటువంటి ఆ సాతాను యొక్క ఆ కోరల్లో అనేక మంది చిక్కుకుపోతున్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. దయచేసి సాతానుడు మనిషి మీద ఎలాంటి దాడి చేస్తాడో, ఏ విధంగా వాడు దాడి చేస్తాడో మనం చూసినట్లయితే మొట్టమొదటిది విభజన కలుగు చేస్తాడు. సాతాను యొక్క దాడి ఏంటంటే విభజన. సంఘాల్లో చీలికలు, కుటుంబాల్లో చీలికలు, అన్నదమ్ముల మధ్య చీలికలు, అక్క చెల్లెల మధ్య చీలికలు, ఎక్కడ చూసినా కానీ సాతానుడు ఈ రోజున ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడంటే అనేక మందిని విడగొట్టాలి, అనేక మందిని దూరం చేయాలి, దేవుని ప్రేమకు దూరం చేయాలి, దేవుని సహవాసానికి దూరం చేయాలి, విడిపోయేటట్లుగా విభజన కలుగు చేస్తాడు. అందుకాబట్టి సాతాను యొక్క తంత్రాలను ఎరిగి మనమందరము కూడా జాగ్రత్త పడాలని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే సాతానుడు వాడేటువంటి తంత్రాల్లో 2వ తంత్రం ద్వేషం. ఎందుకో తెలియదు, ఒకరంటే ఒకరికి భయంకర ద్వేషం, ఒకరినొకరు ద్వేషించుకునే స్వభావం. తల్లిని తండ్రిని ద్వేషించుకోవడం, అలాగే బిడ్డలు తల్లిని తండ్రిని ద్వేషించడం, తల్లిదండ్రులు బిడ్డలను ద్వేషించడం, అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ద్వేషించుకోవడం, సేవకుని ద్వేషించుకోవడం, విశ్వాసులు మరొక విశ్వాసం ద్వేషించుకోవడం. ఈ రకమైనటువంటి ద్వేషాలు ఈ రోజున సమాజంలో, సంఘాల్లో పెట్టిరేగిపోతున్నాయంటే ఇది సాతాను యొక్క తంత్రం అనే విషయాన్ని గమనించండి. దయచేసి సాతానుడు ఈ విధంగా ఒకరినొకరు ద్వేషించుకునేటట్లుగా చేస్తాడు, ఒకరికి పొసకుండా చేస్తాడు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా చేస్తాడు. సంతోషంగా ఆనందంగా బ్రతికేటువంటి భార్య భర్తల మధ్య నిప్పులు పోస్తాడు సాతానుడు. చక్కగా సంతోషంగా ఐక్యతగా ఉన్న కుటుంబాల మధ్య నిప్పులు పోస్తాడు సాతానుడు. చక్కగా సాగుతున్న సంఘాల మధ్య నిప్పులు పోస్తాడు సాతానుడు. వీటన్నిటినీ కూడా గ్రహించేటువంటి క్రైస్తవులుగా ఉండాలి, వీటన్నిటినీ కూడా గ్రహించేటువంటి విశ్వాసులుగా ఉండాలి. సేవకుని మీదకి వ్యతిరేకత భావన కలుగు చేసి మందిరానికి దూరం చేస్తాడు. అలాగే సేవకునికి విశ్వాసం మీద వ్యతిరేక భావం కలుగు చేసి మందిరానికి దూరం అయ్యేటట్లుగా ప్రవర్తిస్తాడు సేవకుడు. ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. రెండోదిగా మనం చూసినట్లయితే సాతాను అంటాడు, నువ్వు మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, వాక్యం పట్టుకుని బోధించు, పాటలు పాడు, ఆరాధన చేయి, కానీ నువ్వు నన్ను ప్రేమించు కానీ దేవుని ప్రేమించు కానీ మనుషులను ద్వేషించు. ఇది సాతాను యొక్క తంత్రం. దేవుడు అంటే ఇష్టమే కానీ సహోదరుని ద్వేషిస్తావు, దేవుడు అంటే ఇష్టమే కానీ నీ ఎదుటివారిని ద్వేషించే ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. గుర్తెరగండి, ఈ రోజున సంగమా, అపవాదిని సాతానుడు తనకు సమయం కొంచెం మందిని గ్రహించి ఎవరు మింగుదునా అని చెప్పి గర్జించడం వల్ల తిరులాడుచున్నాడు, అనేక మందిని మోసం చేస్తున్నాడు, అనేక మందిని మోసపుచ్చి తన తంత్రాల ద్వారా దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తే ఎంతమంది అండి ఈ రోజున దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు, ఎంతమంది దేవునికి దూరం అయి బ్రతుకుతున్నారు. ఎందుకయ్యా అంటే గనక ఆ సంఘంలో గొడవైంది నాకు, ఎందుకయ్యా అంటే గనక సేవకుడితో నాకు
విభేదాలు వచ్చినాయి. ఎందుకయ్యా దేవునికి దూరం అయిపోయావంటే గనక నా తోటి వారితో నాకు విభేదాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. గుర్తెరుగు ప్రియ సంగమా, గుర్తెరుగు ప్రియ విశ్వాసి, ఈ భయంకరమైన తంత్రాలని సాతాను మన మీద వాడుతున్నప్పుడు ఇది సాతాను యొక్క తంత్రం అని చెప్పి గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సాతాను యొక్క తంత్రాలను ఎదిరించే శక్తి నాకు ఈ ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసూయ, ఇది కూడా సాతాను యొక్క తంత్రమే. గత వారాల్లో మనం విన్నాం కదండి, ఆ భక్తుడైనటువంటి సౌలు దేవునితో సహవాసం ఉన్నంత కాలం కూడా అసూయ అంటే ఏంటో తెలియనటువంటి యొక్క సౌలు సాతానికి చోటివ్వగానే ఎంత భయంకర అసూయ కూడగట్టుకున్నాడు. తన ప్రేమించేటువంటి దావీదు మీద ఎంత అసూయ కూడగట్టుకున్నాడు. తన ప్రేమించేటువంటి సేవకుడి మీద ఎంత ద్వేషభావాన్ని కూడగట్టుకున్నాడు. ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. గుర్తెరగని ప్రియ సంగమా, చివరి శ్వాస వరకు నా దేవుణ్ణి హత్తుకుని జీవించేటువంటి బిడ్డలుగా మీరందరూ ఉండాలని దేవుడు తన అనాది సంకల్పం చెప్పిన లోకం నుంచి నిన్ను నన్ను మాత్రమే ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను నన్ను మాత్రమే తన నిత్య రాజ్యానికి వారసులుగా నియమించుకున్నాడు. రాజులని యాజకీయ వంశులుగా నిన్ను నన్ను కూడా దేవుడు మార్చుకున్నాడు. ఈ విలువైన సత్యాన్ని మర్చిపోకుండా చిన్న చిన్న విషయాలకి దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావంటే కారణము సాతాను నీలో క్రియ జరిపిస్తున్నాడనే విషయాన్ని గుర్తెరుగు. తర్వాత మనం చూసినట్లయితే గనక అపరిశుద్ధత, ఆవేశం, ప్రతిదానికి ఆవేశమే, ప్రతిదానికి కోప్పడిపోవడమే. ఈ విధంగా మనం చూస్తే వర్గ భేదాలు, అహంకారాలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. ఒక మనిషి మీద సాతాను వాడేటువంటి తంత్రాలు, భయంకరమైన తంత్రాలు వాడుతున్నప్పుడు వాటిని గుర్తెరిగేటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే ఈ జింక విలాప వాక్యంలో 1వ అధ్యాయము 6వ వచనం, జింకను గూర్చి మరొక ప్రస్తావన. విలాప వాక్యములు 1వ అధ్యాయము 6వ వచనం, జ్ఞానైన సొలొమోను గారు రాసినటువంటి విలాప వాక్యములు 1వ అధ్యాయము 6వ వచనం. సియోను కుమారి సౌందర్యమంతా తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పు వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయిరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. విలాప వాక్యములు. ఈ విలాప వాక్యంలో యెరూషలేము యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు. యెరూషలేము యొక్క నివాసుల యొక్క స్థితి ఎలాగుందంటే, చూడండి, సియోను కుమారి సౌందర్యం తొలగిపోయిను, దాని అధిపతులందరూ కూడా మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేతలేనటువంటి దుప్పే ఏ విధంగా అయితే గనక కృషించిపోతాదో, మేతలేని దుప్పి ఏ విధంగా అయితే గనక బక్కచిక్కిపోతాదో, మేతలేని దుప్పి ఏ విధంగా అయితే గనక మరణానికి దగ్గర అవుతాదో, అలాగే యెరూషలేము యొక్క పరిస్థితి కూడా, యెరూషలేము యొక్క స్థితిగతి కూడా, ఆ ఆత్మీయ స్థితి సాతాను చేత కోల్చబడి, శత్రువు చేత కోల్చబడి, ఆత్మీయ ఆహారం లేక దేవుని కృపకి దూరం అయిపోయి దేవుని సన్నిధి అందరి ఆనందాన్ని కోల్పోయినటువంటి స్థితి ఎలా ఉంటుందో, ఈ యొక్క యెరూషలేము యొక్క స్థితి ఎలా ఉంటుందో అని చెప్పడానికి, మేతలేని దుప్పి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు యెరూషలేము యొక్క స్థితి కూడా అలాగే ఉంది. ఈ రోజున ఆత్మీయ ఆహారం అనేది మనకు దొరకకపోతే, ఆత్మీయ ఆహారాన్ని గనక మనం తినకపోతే బహుశా అందరం కూడా బలహీనం అయిపోతాం. మేతలేనటువంటి దుప్పి ఏ విధంగా అయితే బక్క చిక్కిపోద్దో, ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా సమృద్ధైన వాక్యము, ఆరోగ్యకరమైన బోధ, నిత్య జీవాన్ని నడిపించేటువంటి బోధ మన జీవితానికి కరువైపోతున్నప్పుడు క్రైస్తవ సంఘాలు కూడా బలహీనమైపోయేటువంటి ప్రమాదం ఉంది. క్రైస్తవ బిడ్డలు కూడా ఆధ్యాత్మికంగా బక్క చిక్కిపోయే స్థితి ఉన్నది.
క్రైస్తవ బిడ్డలో కూడా అనేక రీతులుగా అనేక సమస్యలను ఎదుర్కొనే విషయంలో బలహీనలైపోయేటువంటి పరిస్థితి. చెప్పుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు మా యెరూషలేము యొక్క గుమ్మలు చాలా గొప్పవి, మా దేవాలయం చాలా గొప్పది, మా యొక్క మేము కలిగి ఉన్నటువంటి పరిస్థితులు చాలా గొప్పవని వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మేత లేనటువంటి భూమి భాగము ఏ విధంగా అయితే దుప్పి బ్రతుకుతాదో అలాగే ఈ రోజున ఎండిన పోయినటువంటి జీవితాలలో అనేక మంది క్రైస్తవ సమాజం బ్రతుకుచున్నది. సంగమా, దయచేసి మేత గలటువంటి దివ్యమైనటువంటి సమృద్ధి అయినటువంటి వాక్యం దొరికేటువంటి ప్రాంతాలలో మనం అందరము కూడా సమృద్ధ ఆహారాన్ని భుజించి ఎన్ని శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా తట్టుకుని జీవించేటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. రైట్. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క జింక రాష్ట్ర జంతువుగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జరిగినటువంటి ఒక వాస్తవ గాథ మీకు చెప్తాను. 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ఆయన పేరు గురుస్వామి అనేటువంటి ఆయన ఆహారం లేక చాలా జంతువులు అడవుల్లో నుంచి బయటకు వచ్చేసి కొన్ని చచ్చిపోతున్నాయి, కొన్ని ఆఖరి తలమటించిపోయి చనిపోతున్నాయి. అలా చనిపోయేటువంటి ఆ క్రమంలో గురుస్వామి అనేటువంటి ఆయనకి ఇంచుమించుగా 60 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోనికి 2 జింకలు వచ్చినాయి. జంతు ప్రేమ కలిగినటువంటి ఈయన ఆ 2 జింకల్ని కూడా చాలా జాగ్రత్తగా సంరక్షించి వాటిని పెంచి పోషిస్తూ ఉండేవాడు. ఆ 2 కాస్త రోజు రోజుకి సంవత్సరాలు గతించే కొలది పెరుగుతా ఉంటున్నాయి. చుట్టుపక్కల అందరూ కూడా, ఒరే బాబు, నువ్వు పెంచుకున్న జింకలు మా పొలాలను పాడు చేసేస్తున్నాయి అని చెప్పి కొన్ని రకాలుగా బాధ పెట్టినప్పటికీ కూడా ఆ జంతువుల మీద ప్రేమను బట్టి తనకున్నటువంటి ఆ పొలంలో నుంచి వచ్చినటువంటి ఆ గడ్డ అయినా ఏదైనా కానీ వాటికి పెట్టి పోషించి వాటిని పెంచడం మొదలు పెట్టాడు. అలా పెంచే క్రమంలో 2025 నాటికి 2 జింకల కాస్త ఇప్పుడు ఎన్ని జింకలైనాయి అంటే 2000 జింకలైనాయి అంటండి. ఈ 2000 జింకల్ని బయట వదిలితే ప్రమాదం, అందరూ కూడా కంప్లైంట్ చేస్తారు. కాబట్టి ఎక్కడో పెట్టడం ఎందుకు అని చెప్పి తనకున్నటువంటి 60 ఎకరాలలో 10 ఎకరాలు మాత్రమే తనకి ఆహారం కోసం పండించుకుని మిగిలినటువంటి 50 ఎకరాలలో ఒక ఫెన్సింగ్ వేసేసి ఈ యొక్క 2000 జింకలన్నింటినీ కూడా అందులో పెట్టి ఇతడు పోషిస్తున్నాడు అంటండి. ఈ విధముగా అతను చరిత్రలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మాట్లాడుకుంటున్నారు అతని కోసం. అతని పేరు గురుస్వామి. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మేత లేనటువంటి ప్రాంతాలలో అవన్నీ కూడా కృషించిపోతాయి. మేత ఉన్నటువంటి ప్రాంతాల్లో క్రమంగా అభివృద్ధి చెందుతాయి. కేవలం 25 సంవత్సరాల్లో 2000 పైగా ఈ రోజున జింకలు విస్తరించబడినాయి. వాక్యం ప్రేమబిడ్డారా, ఏ సంఘము అభివృద్ధి చెందాలన్నా, ఏ సంఘం విస్తరించబడాలన్నా ఈ రోజున మనం అందరము కూడా సేవకుడు మేత మాత్రం పెట్టగలుగుతాడు, సేవకుడు సంరక్షణ ఇవ్వగలుగుతాడు, సేవకుడు పరిస్థితులన్నిటినీ కూడా చక్కగా సమకూర్చగలుగుతాడు. కానీ అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత ఆ యొక్క జింకలు ఏ విధంగా అయితే కనుక ఇచ్చిన అవకాశం సద్వినియోగం విస్తరించబడినాయో మనం కూడా ఆ విధంగా మేత లేని భూభాగంలో కాకుండా సమృద్ధైనటువంటి మేత కలిగినటువంటి ప్రాంతాలలో మీరు భుజించి అనేక మందికి పుష్టికరంగా మీరు అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనే విషయాన్ని ఈ ఉదయకాల మనం గ్రహించాలని ప్రభువుపేట తెలియజేస్తున్నా. తర్వాత మనం చూసినట్లయితే ఈ జింకకు ఉన్నటువంటి మరొక సహజ గుణం, శ్రేష్టమైన గుణం మనం చూసినట్లయితే అది వేగంగా పరుగులు పెడుతుంది, చురుకైనది, దాని కాళ్ళు ఉన్నతమైన స్థలం మీద స్థిరంగా ఉంటాయి. ఎత్తైన స్థలంలోకి వెళ్తున్నప్పుడు కాలు జారిపో. అందుకనే హబక్కు గ్రంథకర్త 3వ అధ్యాయము 9వ వచనంలో, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. హబక్కు గ్రంథకర్త 3వ అధ్యాయం 9వ వచనం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం.
ప్రైజ్ హల్లెలూయా. ఉన్నతమైన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం. ఈ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన నా కాళ్ళను జింక కాలువలే చేయను, ఎత్తైన స్థలములలో నన్ను నిలుపును, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కాళ్ళను జింక కాలువలే చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కాళ్ళను జింక కాలువలే చేయను. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువైన యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. జింకకు ఉండేటువంటి సహజ గుణం ఏంటంటే నా కాళ్ళను లేడి కాలువలే చేయను. హబక్కుకు తాను లేడితో పోల్చుకుంటున్నాడు, జింకతో పోల్చుకున్నాడు. ఎలాగంటే జింకని ఏ విధంగా అయితే దేవుడు ఉన్నతమైన స్థలము నడిపిస్తాడో, ఉన్నతమైన స్థలములో కాలు జారకుండా నడిపిస్తాడో, ఆ విధముగా నన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థలం నడిపించాలి అని కోరుకుంటున్నాడు. ఈ రోజున వాక్యం ప్రేమిట్లారు, ఉన్నతమైన స్థలంలో నివసించేటువంటి యొక్క జింక యొక్క కాళ్ళు ఏమాత్రం కూడా జారిపోవు, స్థిరంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. అది ఎంత ఉన్నతమైన స్థితిలో అది పరుగులు పెడుతున్నా కానీ, ఎత్తైన స్థలంలో పరుగులు పెడుతున్నా కానీ అది కాలు పొరపాటును కూడా జారిపోకుండా చక్కగా పరుగులు పెట్టగలుగుతుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మంచి వాక్ చాతుర్యం నీకు ఇచ్చినప్పుడు, మంచి పాటలు పాడే కృప నీకు ఇచ్చినప్పుడు, మంచి పరిచయం చేసే కృప దేవుని నీకు ఇచ్చినప్పుడు, ఆ ఉన్నతమైన స్థలములలో నివాసం చేస్తున్న మనము, ఆ ఉన్నతమైన స్థలంలో పరుగులు పెడుతున్న మనము కాలు జారిపోకుండా, పడిపోకుండా నా కాలుని ఉన్నతమైన స్థలంలో నివసింపజేసేటువంటి జింక కాలు వలె చేయి ప్రభువా, లేడి కాలు వలె చేయి ప్రభువా అని చెప్పి మనమందరము కూడా జారిపోకుండా, పడిపోకుండా ప్రభు మనందరినీ కూడా కాపాడడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే ఉన్నతమైన స్థానం నుంచి కిందకి పడిపోవడం చాలా ఈజీ. కింద నుంచి పైకి వెళ్ళడం చాలా కష్టం, కానీ పైనుంచి తొందరగా పడిపోవడం చాలా ఈజీ. మనందరికి కూడా తెలుసు కదా, ఒక యవనస్తుడు యెరూషలేము అనే ఉన్నతమైన స్థానం విడిచిపెట్టి యెరికో అనే ప్రాంతానికి దిగి వెళ్ళిపోతున్నాడు. అలా దిగి వెళ్ళిపోయే క్రమంలో శత్రువుల చేత పట్టబడ్డాడు, శత్రువు చేత అతడు కొట్టబడ్డాడు. ఈ రోజున మనం కూడా ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పుడు మనం ఆ ఉన్నతమైన స్థలం నుంచి కిందేదో ఉందని చెప్పి దిగిపోయేటువంటి పరిస్థితి వస్తే సాతాను చేత చిక్కుపడతాం. వాడు దోచుకుంటాడు, రక్షణ వస్త్రాలు దోచుకుంటాడు, విలువైన వాటిని దోచుకుంటాడు, దేవునికి బహుమానం ఇచ్చిన విలువైన వస్తువులన్నింటినీ కూడా దోచుకుంటాడు. అలా దోచుకుని మనమందరము కూడా దోచుకోబడిన వారిగా నిస్సహాయ స్థితిలో కొన ఊపురుతో ఉండ దేవుని చిత్తం కాదు గనక, దేవా ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి జారిపోకుండా నా కాళ్ళను లేడి కాలు వలె చేయి ప్రభు అని చెప్పి లేడితో పోల్చుకున్నటువంటి హబక్కు గ్రంథకర్త వలె మనం అందరము కూడా ప్రార్థించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. దయచేసి గమనించిన అందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా చాలా మంది తమ జీవితాలు ఎదురైన ఆపదలను బట్టి, అవసరాలను బట్టి, పోరాటాలను బట్టి, విపత్కరమైన పరిస్థితులను బట్టి నమ్మకంగా ఉండవలసిన చోట అస్థిరులు అయిపోయి, దేవుని యందు నమ్మకంగా ఉండి స్థిరంగా ఉండవలసిన మనము అస్థిరులు అయిపోతున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉన్న మనము కొన్ని సందర్భాలు మన జీవితాల్లో కష్టాలు ఎదురవుతాయి, తుఫాన్లు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మన స్థిరత్వాన్ని కోల్పోకుండా, అస్థిరులుగా మారిపోకుండా మనమందరము కూడా స్థిరంగా నిలిచేటువంటి కృపని దేవుడు మనందరికీ దయచేయాలి. ఎందుకంటే స్థిరంగా మనం ఉన్నట్లయితే గనక మన దుర్వార్తలకి జడమంటే అండి. చూడండి బైబిల్ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 112వ కీర్తన 7వ వచనం సార్ చదవండి. 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది, వాడు దుర్వార్తకి జడియడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. వాడు హృదయము ఉన్నతమైన స్థలం మీద స్థిరంగా ఉంది. ఆడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి వాడి జీవితాల్లో దుర్వార్త వినవలసి వచ్చినా కానీ ఏమవడంటండి, జడియడు.
శ్రమలు వచ్చినా కానీ మనము దేవునికి దూరం అయిపోము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అలాగే క్రీస్తునందు స్థిరంగా నిలిచి ఉంటాము. మనం స్థిరంగా ఉంటే ఇవన్నీ కూడా స్థిరత్వానికి సాదృశ్యము. అందరము కూడా ఉన్నతమైన స్థలంలో జింక వలె మేము స్థిరంగా నిలిచే కృప నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మాట, జింక నుంచి మనం నేర్చుకునేటువంటి లాస్ట్ పాఠము, జింక ప్రతి సంవత్సరం వసంతకాలం అయిపోయిన వెంటనే జింకకు ఉన్నటువంటి ఆ కొమ్ములన్నీ కూడా ఆటోమేటిక్గా రాల్చుకుంటుందంట, ఊడిపోతాయంటే. అలా ఊడిపోయిన తర్వాత మరలా క్రొత్త వాటివి మరలా పుట్టుకొస్తాయంటే అండి. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క కొమ్ములను రాల్చుకుంటుందంట. కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే అహంకారానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందంటే అండి, అహంకారానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 75వ కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథము 75వ కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథం 75వ కీర్తన 4-5 వచనాలు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టినట్లు మాట్లాడొద్దు అని భక్తిహీనులకు మేము ఆజ్ఞ ఇచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు నుంచైనా పడమటి హెచ్చు కలదు, హెచ్చించువాడు దేవుడే. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నీ స్థితిని బట్టి నువ్వు గర్వపడుతున్నావు, నీ ఆస్తిని బట్టి నువ్వు గర్వపడుతున్నావు, నీ అంతస్తుని బట్టి నువ్వు గర్వపడుతున్నావు, నువ్వు కలిగిన హోదాను బట్టి గర్వపడుతున్నావు. ఈ రోజున గర్వం అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక కొమ్ము లాంటిది. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అని వాక్యంలో కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేని బట్టి గర్వపడుతున్నాం? గర్వము క్రైస్తవ జీవితానికి ఎంత ప్రమాదకరమని తెలుసా? ఈ రోజున దేని బట్టి నువ్వు గర్విస్తున్నావో ఆ యొక్క దానిని నీ జీవితంలో దేవుడు తొలగించకుండా జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన సంగమా, ఈ రోజున మనం గర్వించడానికి ఏ పార్టీ వాళ్ళమండి? ఇంతలో కానబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన జీవితం. దయచేసి ఏ విషయంలో కూడా గర్వపడకుండా దీనత్వం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాలి. ఎందుకంటే సింహాన్ని అలాగే జింకని పక్కన పెట్టి చూసామనుకోండి, సింహాన్ని చూడగానే మాకు ఏం కనిపిస్తుంది? నేను అడవికి రాజు అన్నట్లుగా చూస్తుంది దాని చూపులు కానీ దాని ప్రవర్తన కానీ. అదే గనక జింక పక్కన ఉందనుకోండి, మీరు తీక్షణంగా చూస్తే ఎలా కనపడుతుంది? సాధువైన జంతువుగా, దీనత్వం కలిగిన జంతువుగా, ప్రేమించేటువంటి జంతువుగా, ఆ దీనత్వంతో చూసేటువంటి కళ్ళతో చాలా ప్రేమగా చూస్తుంది. అవునా కాదండి? జింకకుండే స్వభావం దీనత్వం. కొమ్ము ఎత్తకండి. అందుకు కాబట్టి దాని కొమ్ములు ఏం చేస్తుందంటే రాల్చుకుంటుంది. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రవీణ బిడ్డలారా, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మనం అందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. దేవా, నాలో ఏదైనా గర్వం వస్తుందా? నేను మంచి సేవ చేస్తున్నానే గర్వం నాకు వస్తుందా? మంచి పాటలు పాడుతున్న గర్వం నాకు వస్తుందా? మంచి వాక్యం చెప్తున్న గర్వం నాకు వస్తుందా? మంచిగా నేను అది చేస్తున్నానని గర్వం నాకు వస్తే ఆ గర్వాన్ని తీసివేనాయనా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కాబట్టి నాలో ఉన్న ప్రతి గర్వాన్ని రాల్చే ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకునేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ కోణంలో ఈ యొక్క కొమ్ములను రాలిపోవడం దేని చూపిస్తుందంటే గనక పునరుద్ధరణ. ఏంటండి? ఏం చూపిస్తుందండి? ఆధ్యాత్మిక పునరుద్ధరణ. అంటే పడిపోయిన ప్రతి దాన్ని కూడా తిరిగి నిర్మించగల దేవుడు. పాడైపోయిన ప్రతి దాన్ని కూడా, చెడిపోయిన ప్రతి దాన్ని కూడా మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు తిరిగి మొలిపించగల దేవుడు, తిరిగి యథాస్థితిలో పెట్టగల దేవుడు, పాడైపోయిన ఏ స్థితినైనా కానీ పునరుద్ధరింపచేయగల దేవుడు, ఏదైనా చేయగలవాడు, ఏదైనా మార్చగలవాడు. నా జీవితంలో ఇప్పుడు రాలిపోయినవని చెప్పి చుట్టుపక్కల అందరూ కూడా నన్ను చూసి హేళనగా మాట్లాడినా, ఈరోజు నేను కోల్పోయిన దాన్ని చూసి అందరూ నన్ను చూసి హేళనగా మాట్లాడినా, ఒక రోజు వస్తుంది నేను కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడని. యోబు ఏ విధంగా అయితే కనుక విశ్వాసంతో సాగాడు, యోబు ఏ విధంగా అయితే విశ్వాసంతో ప్రభు కొరకు కనిపెట్టాడో, యేసేపు ఏ విధంగా అయితే కనుక తన జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని బట్టి విశ్వాసంతో కనిపెట్టాడో, మనం కూడా ఆ విధంగా కనిపెడితే వాళ్ళకి చేసిన గొప్ప దేవుడు మనకు కూడా చేయగల దేవుడు. నీ జీవితంలో ఏం కోల్పోయినా సమస్తాన్ని కూడా
తిరిగి పునరుద్ధరింపచేయగల దేవుడు. నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా, ఆత్మీయను కోల్పోయావా, సంతోషాన్ని కోల్పోయావా, ఆనందాన్ని కోల్పోయావా, ఆత్మీయ ప్రేమను కోల్పోయావా, నీ జీవితంలో ఆర్థికంగా చిదిగిపోయావా, నీ జీవితాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరింపచేయగలవాడు. ఆయనలో నువ్వు స్థిరంగా నిలిచినట్లయితే, దేవుని సన్నిధంగా పశ్చాత్తాప ప్రార్థన చేస్తే నిన్ను నన్ను కూడా కోల్పోయిన ప్రతిదాన్ని కూడా తిరిగి పునరుద్ధరింప చేయడానికి ఆయన సమర్థుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మోకరించండి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. జింకని నీ ముందుంచి అనేకమైన ఆత్మ విషయాలు నీకు తెలియజేస్తాడు. విన్న వాక్యం ప్రతి హృదయాన్ని నీరు కట్టి ఫలింప చేయబడాలి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మధ్యాహ్న సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి కావలసిన కృప దయచేయండి నాయన. జింకలో నుంచి అనేకమైన ఆత్మ విషయాలు మాకు తెలియజేస్తారు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారము తండ్రి జీవించి నేను ఇచ్చే రాజ్యానికి వారసులై ప్రభా, అపవాదైన సాతానుడు అయా జింకల్ని ఏ విధంగా అయా నాశనం చేస్తున్నాడో అలాగే మమ్మల్ని కూడా ప్రభా సాతానుడు మోసం చేత మమ్మల్ని ప్రభా అయా చంపకుండా, ఆధ్యాత్మికంగా చంపకుండా మేమందరం నీ కొరకు బ్రతకాల తండ్రి. మనిషి తన జీవితంలో నీరు లేకపోతే చచ్చిపోతాడు తండ్రి. మనిషి నీవు లేకపోతే ఆధ్యాత్మికంగా చనిపోతాడు తండ్రి. మేము ఆధ్యాత్మికంగా చనిపోయారు కాకుండా నీ కొరకు జీవింపజేసి అనేక మందిని జీవింపజేసే కృప మాకందరికీ దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.